సంస్కృత భారతి కూడా ఈ వ్యవహారకు ముందుగా వదతు సంస్కృతం అన్న చిన్న పుస్తకాన్ని మొదట మనం వేశాం. వాళ్ళ పదకోశం కూడా అవే, అందులోంచి పదాలే తీసుకొని చేస్తున్నారు. ఈ వదతు సంస్కృతం అనేటువంటి చిన్న కరదీపికలాగా జేబులో పెట్టుకుని ప్రయాణంలో వెళ్ళేప్పుడు వాక్యాలతో నాకు అనుభవం ఉంది. ఎవరికైనా మనము ఇంటికి వెళ్ళినప్పుడు వదతు సంస్కృతం పుస్తకం ఇచ్చి ఎప్పుడో నెల తర్వాత 2 నెలలకు వాళ్ళ ఇంటికి వెళితే నమస్కారామోదయ అని అనడము, పునర్మిలామహ అనడము, ధన్యవాద, ఇలాంటి చిన్న చిన్న పదాలు అకస్మాత్తుగా యాదృచ్ఛికంగానే అంటున్నట్టుగా చూస్తున్నాను. కారణం అప్పుడో ఇప్పుడో మళ్ళీ ఏకదంత వాళ్ళ యొక్క ఎపిసోడ్ చూస్తున్నారో లేకపోతే మా వదతు సంస్కృతం పుస్తకం చదువుతున్నారో తెలీదు. ఇలా క్రమంగా మాట్లాడాలి అనే యొక్క భావన ఈనాటి సగటు యువతలో బాలులో క్రమక్రమంగా వస్తున్న పరిణామాన్ని గమనిస్తున్నాం. అందులో ఈ ఏకదంత అకాడమీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తున్నారు. వీళ్ళు మొదట జూబ్లీ హిల్స్లో సంస్థ ప్రారంభం చేసినప్పుడు మొదటి ప్రారంభోత్సవానికి వెళ్ళాను. సామాజిక మాధ్యమం ద్వారా సంస్కృత భాష ప్రచారం గురించి చేస్తున్న ప్రయత్నం చూచాను. చాలా ఆనందం కలిగింది. మనమైతే 10 దిన సంభాషణ శిబిరాల్లో ప్రత్యక్షంగా జరుపుతున్నామో అదే పద్ధతిలో కూడా వీళ్ళు 2, 3, 4 బాలబాలికలను విడివిడిగా కూర్చోబెట్టేసేసి పరస్పరం మాట్లాడుకునే పద్ధతిలో చూపించే ప్రక్రియ కూడా చాలా ఆకర్షణంగా ఉంటుంది. అందుకు ఏదేదో మాట్లాడకుండా ఏదైనా ఒక విషయం తీసుకుంటారు. ప్రధానంగా ఒక విషయం తీసుకొని ఆ విషయం మీద పరస్పరం చర్చించుకుంటున్నట్టుగా మాట్లాడడం ద్వారా ఇది వినేవాడికి చాలా ఉత్సాహం కలుగుతుంది. కారణం వినడంలో అందం ఉంది, సంతోషం ఉంది, విషయం తెలిసొస్తుంది కాబట్టి ఆనందం కలుగుతుంది. ఆ రకంగా పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు, ముఖ్యంగా యువకులు ఇలాంటి ఒక ఎపిసోడ్ చూసి చాలా ఆకర్షితులు అవుతున్నట్టుగా మనకు చాలా వరకు కనిపిస్తుంది. ఆ పద్ధతిలో ఇప్పటికీ నాకు తెలిసి 4-5 ఎపిసోడ్స్ పైన బాగానే చేశారు, ఇంకా చేస్తున్నారు కూడాను. 3,000 మంది 4,000 మంది విద్యార్థుల దాకా ఈ వీటి ద్వారా సంభాషణ సంస్థని నేర్చుకుంటున్నారనే విషయం మనం తప్పనిసరిగా గుర్తించదగింది. కాబట్టి ఏకాంత అకాడమీ చేస్తున్న ప్రయత్నము ఈ పద్ధతిలో చేయాల్సిందే.